స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎన్డీఎస్ఏ రిపోర్టు తర్వాత జూన్ 30వ తారీఖు నాడు వేసినటువంటి ఎక్స్పర్ట్ల వాళ్ళ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ప్రకారం మాత్రమే చేసి దాన్ని నిలబెడతాం. ఇది ఎవరబ్బ సొత్తు కాదు, కేసీఆర్ హయాంలో కేసీఆర్ సొంత డబ్బులు కాదు, మాయి సొంత డబ్బులు కాదు, ఇది ప్రజల డబ్బు. దీన్ని నిలబెట్టాలి, శాశ్వతంగా నిలబడే విధంగా దీన్ని కట్టాలి. అంటే ఇక్కడ అత్యున్నత బాడీ ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మాత్రమే మనం చేయాలనేదే ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ చూస్తా ఉంది. దానికి కోడిగుడ్డు మీద కలిపి నువ్వు అది చేయలే ఇది చేయాలి, నువ్వు చెప్తే చేసేదా నేను చెప్తే చేసేదా, గట్లనే కదా ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్పినండి, నా మెదడు కరగబెట్టి బొట్టు 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 ఖర్చు పెట్టి నేను కట్టినా అని చెప్పిండు. పినాకిని ఘోష్ ముందటి పోగానే నేనేమైనా ఇంజనీర్ రానా, నాకేం తెలుస్తుందా, నేనెందుకు కట్టినా అని ఉల్టా మాటలు మాట్లాడాడు. దమ్ముంటే ఒప్పుకోవాలి కదా, అక్కడ ఒప్పుకోడు, చేసింది వారే. నేను అంటున్నా ఎన్ని నీళ్లు నింపాలో నీకు తెలియదా? ఆయన ఏం తప్పు చేసి అంటే మేజర్గా ఇమీడియట్లీ తప్పేం జరిగిందంటే వాళ్ళు ఎత్తిపోతల పథకం ఎంతవరకు అయితే 5 మీటర్లు ఉంటే దాని తర్వాత ఎత్తిపోయారు కదా, వాళ్ళు ఏ డ్యామ్ లెక్క నిండా నింపి ఈ ప్రజలకు ఏం చూపించదలుచుకున్నారంటే కేసీఆర్ అపర భగీరథుడు, మొత్తము ఏది నదిని నదిని మొత్తం నింపేసిండు, లిఫ్ట్ చేసిండు. ఈ ముచ్చట్లు చెప్పడానికి నింపడం వల్ల ఏమైందంటే అది కింది నుంచి పుగ్గలు కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇది వాళ్ళ జరిగింది. తర్వాత రెండోది ఏంటంటే తొందర కట్టాలన్న దాంతో అన్ని రకాల లోపాలు చేసిరు. ఇది నేను చెప్పడం కాదు, గోవర్ధన్ గారు చెప్పడం కాదు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్. ఎన్డీఎస్ఏ అంటే ఏమన్నా ఆశామాషి కాదు కదా, నర్సయ్య గౌడ్ గారు మీరన్నదే కరెక్ట్. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అదే చాలా కీలకం అనుకోండి. మరి ఆ రిపోర్ట్ వచ్చి ఎంతకాలం అయింది? మేడం 21వ తారీఖు నాడు ఇమీడియట్ పోగానే ఎమ్మటే వచ్చింది, తాత్కాలిక రిపోర్ట్ ఇచ్చింది, ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చింది, మొన్ననే ఇచ్చింది ఆ రిపోర్టు. దాని తర్వాత ఈ కమిటీ జూన్ 30వ తారీఖు నాడు వచ్చింది ఎక్స్పర్ట్స్. వాళ్ళు లెక్క ఇది ఎంత టెస్టులు చేస్తా ఉన్నారు. మనం తెల్లవారంగా చేసేది కాదు కదండి, మీద చేసేది కాదు కదా. ఇవి చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం చేయమనే చెప్పింది. ఎందుకంటే ఇది ప్రజల ఆస్తి, శాశ్వతంగా నిలబడాలి, ఆవేశాలకు పోయి ఎవరి మీద కోపంతో చేసేది కాదు. రెండవది, ఇప్పుడు ఇందులో నుంచి నీళ్ళు ఎత్తిపోతే కదండి వాళ్ళకు వచ్చేది. నీళ్ళు ఎత్తిపోసే అవకాశమే లేదన్నప్పుడు ప్రాణహిత నుంచి ఎత్తిపోయామని 2 పార్టీలు చెప్తున్నారు. ప్రాణహిత నుంచి ఏంటి నేర్చిపోతావు, అదే 9 కడితే అక్కడి నుంచి కెనాల్ గ్రావిటీ ద్వారా చిన్న లిఫ్ట్ పెట్టి పెళ్లికి వస్తుందని అప్పుడు చెప్పాను. ఇదే గోవర్ధన్ గారిని నేను కలిసి వారి దగ్గర ఇంత పెద్ద రిపోర్ట్ పెట్టుకొని తిరుగుతారండి గోవర్ధన్ గారు. 99 టీవీ డిబేట్ పోయినప్పుడు కలిసి నాకు కొన్ని విషయాలు చాలా సేపు నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. సార్ నేను ఏమంటున్నంటే ఇంజనీర్స్ కు ఎవరి పని వాళ్ళు చేయాలి, గాడిద పని గాడి చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి. కేసీఆర్ ఏం చేసినంటే అన్ని నేనే అనుకొని చేసి బుంగలు కొట్టించిండు. తప్పు జరిగింది. దాన్ని ప్రజలలో ఏంటంటే ఎంతో కొంత మైలేజ్ తీసుకోవాలి కాబట్టి ఆ అబ్రకదబ్ర చేద్దామని ఒక ఆయన కన్నెపల్లి నుంచి పోయి ఎత్తిపోయామని ఒక ఆయన చెప్తాడు. తర్వాత కవిత ఏం చెప్తా అంటే ఆంచెల్లి 2 గోడలు కడితే చక్కగా పోతుందని ఆమె చెప్తుంది. ఇవాళ మిడ్మానేర్కు లోయర్ మానేర్కు పోయి ఆడ మీటింగ్ పెట్టి ఈయన చెప్తారు. తప్పు చేసింది మీరు, అక్కడ ఎత్తిపోసే అవకాశం లేదు. మీరేమనుకుంటారంటే ఇది మొత్తం గేట్లు వేసేసి నీళ్లు నింపితే ఉంటే కొట్టకపోతే ఇక మా పాపం శాశ్వతంగా తుడిచేస్తారు, ఇక పాపం కాంగ్రెస్కి పోతుందంటే మేము అంత పిచ్చోళ్ళమని. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏం చెప్పినాయో వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ మేము చేస్తాం. 2వ 3వ కీలక భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందంటే, రామచంద్రరావు గారు కూడా మాట్లాడేదంటే రైతులకు నీళ్ళు అందియండి, నీళ్ళు ఎత్తిపోయండి. అరే అన్ని రిపోర్ట్లు మీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నదే మీరు అన్ని తెలిసి వెంకటరెడ్డి గారు మీరు ఒక క్వశ్చన్ రేస్ చేశారు కదా, ఒక్క నిమిషం ఆయన సమాధానం చెప్పాలి కదా భారతీయ జనతా పార్టీ నాయకులకి. టైం లేదు మనకి, కన్క్లూడ్ చేయండి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. గోవర్ధన్ గారు ఒక్క నిమిషం ఆగండి, గోవర్ధన్ గారు మీకు టైం ఇస్తాను, ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, అన్ని కంప్లీట్ చేయండి. మీరు మాట్లాడి అన్ని విన్నా, అన్ని అబద్ధాలు చెప్పారు మీరు. నర్సయ్య గారు కన్క్లూడ్ చేయాలి, దయచేసి కన్క్లూడ్ చేయండి. భారతీయ జనతా పార్టీ డబుల్ స్టాండర్డ్ కాదు, చెబుల్ స్టాండర్డ్ ఎట్లా ఉందంటే, అంతకు ముందు కిషన్ రెడ్డి గారు వీళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇట్లా ఇచ్చేయండి, అట్లా అరేంజ్ చేసి సంకల పెట్టుకొని పోతామని చెప్పారు. ఇప్పుడేం చెప్తారు,
ఇచ్చిరు 3 ఇచ్చి అరే నీకు ఒకటే ఇచ్చిరా 9 అంటే 9 అది ఒకటే నీకు ఇచ్చిన దాన్ని పని చేయవారు ఓకే రైట్ ఆయన ఆన్సర్ చేయనివ్వండి ఒక నిమిషం మీరు ఆగండి మీరు ఏం చేస్తున్నారు ఓకే నర్సయ్య గారు మీరు ఒక నిమిషం ఆగాలి ఎస్ నర్సయ్య గారు మీరు ఆగండి నర్సయ్య గారు మీరు ఆగండి ఎస్ వెంకటరెడ్డి గారు మేడం రోజా గారు త్వరగా నేను 3 క్వశ్చన్స్ కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను ఒకటి ఎస్ 3 రిపోర్ట్లు ఇచ్చింది ఏది నవంబర్ 2023 మే 2024 ఏప్రిల్ 2025 సో ఈ 3 రిపోర్ట్లు ఇచ్చినప్పుడు 3 సంవత్సరాలు 30 నెలలు వస్తా ఉంది 2025 అంటే దగ్గర నెల రోజులు సంవత్సరం దాటిపోయింది ఇప్పటిదాకా మీరు చేసిన టెస్ట్లు ఏంటి అప్డేట్ ఏంటి ఏం చేస్తా ఉన్నారు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు చెప్పాలి ఒకటి రెండవది ఏంటంటే ఇంతకుముందు చెప్తా ఉన్నారు మేము అడిగింది ఏంది టోటల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టిన డబ్బు ఏదైతే అవినీతి అక్రమాలు జరిగిందో వాటి మీద మీరు ఎంక్వైరీ ఎందుకు తప్పించుకోపోయారు చెప్పి సమాధానం చెప్పాలి 1,00,000 భాగస్వామ్యం ఉందా వెంకటరెడ్డి గారు నర్సయ్య గారు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగాలి మీరు నర్సయ్య గౌడ్ గారు ఒక నిమిషం ఆగాలి మీరు దయచేసి ప్లీజ్ ఓకే ఓకే వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి మీరు వెంకటేశ్వర్లు గారు రోజా మేడం నేను ఏమంటానంటే ఇది రాజకీయాలకు అతీతంగా జరగాల్సినటువంటి అంశం కానీ చర్చలకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏమంటానంటే టిఆర్ఎస్ పార్టీగా సూటిగా ప్రశ్న వేస్తున్నా రేవంత్ రెడ్డి గారిని వ్యాప్కో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీరు ఎన్డీఏ రిపోర్ట్ నేషనల్ డ్యామ్ చాప్టర్ అథారిటీ రూల్స్ మీరు ఎందుకు అతిక్రమిస్తున్నారు 30 నెలలుగా మీరు ఏం చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే మేము ఇలా అపోజిషన్ లో ఉన్నాము మీరు ప్రాణహితలో వెంకటేశ్వర గారు త్వరగా కన్క్లూడ్ చేయండి టైం లేదు కన్నెపిల్లలో మీరు ఎత్తిపోయండి రైతులకు నీళ్లు ఇవ్వమంటే ఆ కాలం వరడం ఎందుకు నీళ్లు రైట్ అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర గారు నర్సయ్య గౌడ్ గారు వెంకటరెడ్డి గారు గోవర్ధన్ గారు థ్యాంక్ యూ అండి రైట్ ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ స్టేట్ టు రాజ్ న్యూస్.